హాయ్ ఫ్రెండ్స్, షెల్ అమెరికన్ హర్రర్ ఫిలిం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మ్యాక్స్ బింగెలా దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. సమంత అనే ఒక యాక్ట్రెస్ ఎప్పటికీ యంగ్గా ఉండాలని, తనకున్న సోరియాసిస్ పోవాలని షెల్ అనే కంపెనీలో ట్రీట్మెంట్ కోసం వెళ్తుంది. అక్కడే క్లోయి అనే ఆమె ఫ్రెండ్ కూడా కనబడుతుంది. ఆమె కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. సడన్ గా ఆమె మాయమైపోతుంది. తర్వాత ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్ల వల్ల సమంత ఒంటి మీద నల్లటి ముద్దలు లాంటివి, జెల్లీ లాంటివి వస్తూ ఉంటాయి. ఆమె ఓ డాక్టర్ని హెల్ప్ కోరుతుంది. అతను దాన్ని తగ్గించిన క్లోయి అతనితో పాటు ఉందని తెలుసుకుంటుంది. అయితే క్లోయి భయంకరంగా మారిపోయి వికృతంగా మారిపోతుంది. ఆమె ఎలా ఉంది, అసలు ఆమె మారిపోవడానికి ట్రీట్మెంట్కి కారణం ఏంటి, జోయి తన షెల్ కంపెనీ ద్వారా ఏం చేస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. ఇలాంటి సినిమాలు మనం ఇప్పటికే చాలా చూసాం ఇంగ్లీష్ పిక్చర్స్లో, హాలీవుడ్ సినిమాల్లో. ది సబ్స్టాన్స్ కూడా అలాంటిదే. అయితే ఈ సినిమా ఎక్కడ బోర్ కొట్టించదు, ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. తెలుగు డబ్బింగ్లో కూడా రిలీజ్ అయింది. సమంత పాత్రలో ఎలిజబెత్ మోస్ అద్భుతంగా చేసింది. ముద్దుగా ఉంటుంది, చక్కగా నటించింది. ఇక క్లోయి పాత్రలో కయా గర్బర్ ఓకే అనిపిస్తుంది. విలన్ జోయి షనాన్ పాత్రలో కేట్ హుడ్సన్ చాలా బాగా చేసింది. ఫోటోగ్రఫీ బాగుంటుంది, విజువల్ ఎఫెక్ట్స్ బాగుంటాయి. అసభ్యకర సన్నివేశాలు లేవు, కాకపోతే ఒక చిన్న వైబ్రేటర్ సీన్ ఉంది, ఎక్కడ అసభ్యంగా తీయలేదు. వైలెన్స్ మాత్రం క్లైమాక్స్ లో బీభత్సంగా ఉంటుంది. క్లైమాక్స్ లో వచ్చే విఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో లభిస్తుంది, ఖచ్చితంగా చూసేయండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?